అయితే పుట్టినరోజుకి సంబంధించి బైబిల్ ఎలాంటి ఆధారాలు కనపడట్లేదు. ఒకవేళ వాళ్ళు చెప్తున్న దేవుడు హిస్టారికల్గా ఉన్నాడు అనుకుందాం, కానీ అసలు ఏ రోజు పుట్టాడో కూడా స్పష్టత లేనటువంటి, సరైన సమాచారం వివరాలు లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈయన్ని బలవంతంగా మన మీద రుద్దాల్సిన అవసరం వాళ్ళకేమిటి? ఓకే, దీన్ని ప్రశ్నించే హక్కు, ప్రశ్నించాల్సిన అవసరం మనకు ఉంటుందా ఉండదా అన్నది మన ప్రశ్న. ఓకే, అయితే ఇక్కడ ఒక సమస్య ఎక్కడ వస్తుందంటే, మీరు చెప్పింది కరెక్టే కావచ్చు మీ పరిశోధన వరకు, కాకపోతే రాజ్యాంగం చెప్తున్న ప్రకారం ఎవరి మత విశ్వాసాలని వాళ్ళు ఆచరించుకునే హక్కు ఉంది. ఆ మత విశ్వాసాలని ఈవెన్ ప్రొఫెస్ చేయొచ్చు అండ్ ప్రొపగేట్ చేయొచ్చు, వాళ్ళు 10 మందికి చెప్పొచ్చు కూడా, ప్రచారం కూడా నిర్వహించుకోవచ్చు మత విశ్వాసాలని. సో అది రాజ్యాంగం కల్పించిన హక్కు కదా అంటే మీరేం చెప్తారు? రాజ్యాంగానికి విరుద్ధంగా మనం వెళ్ళట్లా. ఎందుకంటే ఇదే విషయాన్ని పాస్టర్లు కూడా ఖండిస్తారు. ఇప్పుడు జీసస్ డిసెంబర్ 20వ తారీఖు పుట్టాడని చెప్పి ఎలాంటి ఆధారాలు లేవు, అలా చేయటం బైబిల్కి విరుద్ధం అని చెప్పి పిడి సుందరరావు లాంటి పాస్టర్లు ఈ క్రైస్తవుల్ని, ఇతర పాస్టర్ని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, మనం మతిపోయిందేంట్రా మీకు, ఇవన్నీ సాతాను కలిపి